దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధనను మనం ప్రారంభించుకునక ముందు ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ పేరులో నుండే ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సందేశాలను మా ఈ ఆరాధన ద్వారా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి తీసుకుని రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత కొన్ని వారాలుగా ఇటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనే ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకొనక ముందు ప్రారంభ ప్రార్థనతో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటే మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఏ రకమైనటువంటి లాభాలు పొందుతామో క్లుప్తంగా నేను ఈ సమయంలో మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. కీర్తనలు 119వ కీర్తన 71వ చరణంలో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు అని మనం చూస్తాం. కీర్తనలో 119, 73లో నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు అని మనం చూస్తూ ఉంటాం. కీర్తనలు ప్రియా దేవుని బిడ్డలారా 119:7లో మనం చూస్తున్నప్పుడు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు నేర్చుకోవలసినది ఏంటి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎవరైతే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటారో వారు ఎటువంటి ఆధ్యాత్మిక స్థితులను కలిగి ఉంటారో కూడా ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎవరైతే నేర్చుకుంటారో యథార్థంగా దేవుని దృష్టికి ప్రియా దేవుని బిడ్డలారా వారు ఉండగలరు. ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోకపోతే యథార్థంగా దేవుని దృష్టికి మనం ఉండలేము. ప్రియా దేవుని బిడ్డలారా, నడవలేము. కృతజ్ఞతాస్తుతులు కూడా మనం చెల్లించలేము. ఈ విషయాన్ని గమనించండి. దేవుని వాక్యాన్ని ఎవరైతే నేర్చుకుంటారో ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించగలరు. కీర్తనలు 143, 10వ చరణంలో మనం చూస్తుంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11లో సంపూర్ణ విధేయతను దేవుని ఎడల మనం కలిగి ఉండగలము. తీతుకు రాసినటువంటి పత్రిక 3:14లో సత్క్రియలను శ్రద్ధగా మనం చేయగలము. ప్రియా దేవుని బిడ్డలారా, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2:7లో విశ్వాసమందు మనం స్థిరపరచబడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ విషయాలు గమనించండి. ఒకవేళ నేర్చుకోవలసిన దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నేర్చుకోకూడనిది మనం నేర్చుకుంటే కీర్తనలు 106వ కీర్తన 35వ చరణములు ఈ విధముగా మనం చూస్తుంటాం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి, అవి వారికి ఉరి ఆయను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులార, విషయాలు గమనించండి. అంటే మరి మనం నేర్చుకోకూడని వాటిని సహవాసాల ద్వారా నేర్చుకుంటే అవి మనకి ఉరిగా మారుతాయి అని ప్రియా దేవుని బిడ్డలారా కీర్తనలు 106వ కీర్తన 36 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని నేర్చుకునేట ద్వారా ఎన్నో దైవ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదాలు లాభాలు దేవుని ద్వారా మనం పొందుకోగలం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతురా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ విధముగా అయ్యా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో కృతజ్ఞతా స్తుతులు మీకు చెల్లించడానికి అయ్యా మీ సన్నిధిలో మీ నామాన్ని గణపరచడానికి మీతో సహవాసం చేయడానికి మహోన్నతుడైన మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మీరు మార్చమని
ప్రభువా, నీ వాక్యాన్ని నేర్చుకోగలిగిన ఆత్మీయత మా ఆత్మీయులందరికీ మీరు దయచేయమని, నీ వాక్యాన్ని నేర్చుకున్నప్పుడే మేము ఆధ్యాత్మిక సంబంధమైన లాభాలు, ఆశీర్వాదాలు పొందుకోగలమనే విషయాన్ని మీరు మాకు తెలియపరిచారు. అందును బట్టి మీకు వందనాలు. ఏదైనా ఈ ఆరాధనలో అయా ఏ సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నారో దాని కొరకు కూడా అయా ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ప్రభువా, నీ వాక్యాన్ని నేర్చుకుని తద్వారా కలిగే దీవెనలు పొందుకోగలిగినట్లు మీ కృప దయచేయమని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రార్థనలు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలు నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మోహనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మనం గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా బెసలేని ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధముగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. నీనా మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులు మన జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన మన ఎడల చూపిన కృప దయను జ్ఞాపకము చేసుకుంటూ నిండు హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మన ప్రాణము ఎడల, శరీరం ఎడల, అంతరంగము అనగా ఆత్మ ఎడల ఆయన చేసిన మేలులు, ఆయన చూపిన కృప, మనల్ని సజీవులుగా ఉంచినటువంటి దేవునికి, మన కుటుంబాలను క్షేమంగా ఉంచినటువంటి దేవునికి, మనల్ని పోషించిన దేవునికి, మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవునికి, మన ఆయుస్సులను పొడిగించిన దేవునికి నిండు హృదయముతి ఆరాధనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆరాధనలో మనం ముందుకి సాగిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త, నీకు స్తోత్రములు. నిచ్చుడగు తండ్రి, నీకు స్తోత్రములు. సమాధానకర్త, మీ స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవా, ఈ విధముగా నీ సన్నిధిలో నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గణపరచడానికి, ఆత్మతో సత్యముతో అయ్యా నిన్ను ఆరాధన చేయడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియుల యొక్క ఆరాధనను మీరు స్వీకరించండి. వారి యొక్క కృతజ్ఞతాస్తుతులను మీరు స్వీకరించండి. నిండారిని మీ దీవెనలతో వారిని, వారి కుటుంబాలను మీరు నింపండి. మహోన్నతుడా, మీ స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను హత్తుకున్న ప్రేమ, నన్ను చేర్చుకున్న ప్రేమ, నీ వెలుగులోనే నిత్యం నే నడిచేదన్. నన్ను హత్తుకున్న ప్రేమ, నన్ను చేర్చుకున్న ప్రేమ, నీ వెలుగులోనే నిత్యం నే నడిచేదన్. నన్ను విడువకు ప్రియుడా, నాకు తోడుగా నడువు, నీతోనే నా బ్రతుకు సాగింతును. యేసయ్యా, నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను. నా యేసయ్యా, ఓహో, నీదు స్వరము వినకనే నేను నిన్ను విడచి తిరిగితి. నేను నాదు బ్రతుకులో సమస్తము కోల్పోయితి. నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను. నా యేసయ్యా, ఊహించలేను. నా యేసయ్యా. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దేవా, ఈ వారమంతా మేడల అపారమైన కృప చూపినవాడా, మీకు మహిమ చెల్లిస్తున్నాం. నీ కృప లేకపోతే ఒక క్షణము మేము సజీవులముగా ఉండలేం, క్షేమముగా ఉండలేం. నీ కృపను బట్టి అయ్యా మేము సజీవులముగా, క్షేమముగా, సురక్షితముగా ఉన్నాం. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. ఆరాధించిన మా ప్రియులందరిపై నిండారైన మీ దీవెనలు కృంభరించినందుకు స్తుతులు చెల్లిస్తూ జరిగిన కార్యక్రమం అంతటి ద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ, దయను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నామాన్ని ఆత్మతో సత్యముతో ఈ ఆరాధన ద్వారా ఆయన నామాన్ని హెచ్చించిన, గణపరిచిన, మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకి మేలు చేసేవని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తుంది. మనుషుల మాటల్లో యథార్థత ఉండదు. మనుషుల మాటలు మోసపూరితమైన. ఈ ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క స్వలాభాల కొరకు, వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు మనుషుల మాటలు మరి మళ్ళీ మోసం చేస్తూ ఉంటాయి. ఆ మోసగించేటటువంటి ఆ మాటలు మరి తేనెలాగా చాలా నునుపుగా అవి ఉంటూ ఉంటాయి, తేనెలాగా రుచిగా ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. కనుక మనుషుల మాటలు మోసం చేసేవి, మరి వంచేవి. దేవుని మాటలు మనకి న్యాయము చేసేవి, మేలు చేసేవి, నమ్మదగినవి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని మాటలు వినడానికి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుని మాటలు మనకి మానసిక నెమ్మదిని, మానసిక సమాధానమును కలుగు చేసేవి. దేవుని మాటలు మన విశ్వాసాన్ని బలపరిచేవి, తన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచేవి, మరి తన కొరకు నమ్మకంగా బ్రతికేటట్లు మనల్ని నడిపించేవి దేవుని మాటలు. గనుకనే కీర్తనాకారుడైన దావీదు అంటాడు, ఇగో మరి నా బాధలలో నాకు నెమ్మదిని నీ యొక్క వాక్యమే కలుగు చేసిందని. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక నమ్మదగిన దేవుని యొక్క వాక్యం కొరకు మన యొక్క హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని మాటలు మన బాధలలో మనకి నెమ్మదినే కాదు, మన హృదయంలో సమాధానమును కలుగు చేసేవి, మన ఆత్మీయ ఆ ఒక స్థితికి క్షేమాభివృద్ధిని కలుగు చేసేవి. ఈ సమయంలో ఎత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబును ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమాస్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది బంధనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేసా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకొని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలా మీరు కార్యం జరిగించండి. వాక్యం ద్వారా మీరు వారిని బలపరచండి. వాక్యం ద్వారా వారు బలపడేలా, స్థిరపడేలా మీరు కార్యం జరిగించండి. ఎంతో అద్భుతమైన విషయాలు, ఎంతో గొప్ప వివరణతో కూడిన విషయాలు ఈ వాక్యం ద్వారా సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని తద్వారా నీలో ఎక్కువగా బలపడి స్థిరపడేలా, నిజమైన దేవుడు నీవైన విషయాన్ని వారు గ్రహించేలా మీరు కార్యం జరిగించండి. దేవా, మీకే మొరపెడుతున్నాను దేవా. ఈ ఆరాధన కార్యక్రమం ముగింపు వరకు తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సందేశాలను మనం ఈ ఆరాధనలో ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో వాస్తవ సత్యాలను, ఆధ్యాత్మిక సత్యాలను, దైవ సంబంధమైనటువంటి మరి సంగతులను మనం ధ్యానం చేసుకుంటూ మరి రావడం జరుగుతుంది. మరి దేవుని ఉద్దేశాలను కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళకముందు ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం
24వ ఆ సువార్త భాగము నుండి మనం చదువుకుందాం ప్రియా దినబిడ్లారా. అక్కడ ఈ విధముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులను ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆ మాటలు నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా నున్నెరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. ప్రియులారా గమనించండి, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దినబిడ్డారా యేసుప్రభు వారు శిష్యులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసుప్రభు యొక్క పిలుపు మేరకు మరి సంపూర్ణముగా ఆయన యొక్క పరిచర్యను, ఆయన పనిని ఆయనతో పాటు కలిసి చేయడానికి ఆయన పిలుపుకు లోబడి విధేయత చూపి ఆయనతో పాటు పరిచర్య చేయడానికి వచ్చిన శిష్యులకు యేసుప్రభు వారు ఈ మాటలు చెప్తున్నారు. ఎందుకంటే మరి ఏ వృత్తులను మీరు చేసుకుంటూ మీ జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నారో, ఇప్పుడు నా పిలుపును మీరు పొంది ఉన్నారు కనుక ఇప్పటి నుండి మీరు ఆ ఒక వృత్తులు మరలా చేసుకొనక నాతో పాటు ఆ ఒక దేవుని రాజ్య ఆ సువార్తలో మారు మనసుకు సంబంధించిన పిలుపు విషయమై దేవుని యొక్క చిత్త నెరవేర్పులో సంపూర్ణముగా మీరు సంపూర్ణ సేవకులుగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియపరచడానికి శిష్యులకు యేసుప్రభు వారి మాటలు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే ప్రియా దినబిడ్డారా, యేసుప్రభు యొక్క పిలుపును పొందినవారు, పరిచర్య పిలుపును పొందినవారు, సేవా పిలుపును పొందినవారు, లేక యేసుప్రభు పరిచర్యకు సమర్పించుకున్నవారు, లేక యేసుప్రభు యొక్క పరిచర్య చేటుకు సమర్పించబడిన వారు సంపూర్ణ సేవకులుగానే ఉండాలి, సంపూర్ణ సేవని చేయాలి, దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సేవ చేయాలి, విశ్వాసముతోనే దేవుని సేవను చేయాలి. ఇది ప్రభు సేవను చేటుకు సేవా పిలుపు ఉన్నవారు ఆయన పిలుపుకు ప్రియా దినబిడ్డారా గౌరవమును విలువను ఇచ్చేవారు తక్షణమే చేయవలసినటువంటి పనులై ఉన్నాయని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దినబిడ్డారా, ఆనాడు యేసుప్రభు యొక్క ఆ సేవా సంబంధమైనటువంటి ఆ పిలుపును శిష్యులకు ఆయన ఇచ్చినప్పుడు వారు వెనువెంటనే వారి వృత్తులు, వారి యొక్క వలలు, జీవనాధారమైన వారి యొక్క వృత్తిని వారు విడిచిపెట్టి యేసును వెంబడించి యేసు ప్రభు ఏ విధంగా అయితే సంపూర్ణ దేవుని పరిచర్యను చేసి ఉన్నారో శిష్యులు కూడా ఆయనతో పాటు కలిసి సంపూర్ణ దేవుని పరిచర్యను చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఒక పరిచర్య ఫలవంతముగా ఉండాలన్నా, ఆ సంఘ కుటుంబాలు దేవుని చేత దీవించబడాలన్నా, దేవుని చిత్తం వారి పట్ల జరగాలి అన్నా ఆ ఒక సంఘ కాపరి సంపూర్ణ సేవకుడై ఉండాలి. ఆ సంఘ కాపరాలు కూడా సంపూర్ణ సేవకురాలై ఉన్నప్పుడే దేవుని చిత్తం ఆ సంఘములో బయలుపరచబడుతుంది, నెరవేర్పు జరుగుతూ ఉంటుంది. అక్కడున్న విశ్వాసుల జీవితాలు ఫలభరితమైన రీతిలో ఉంటూ ఉంటాయి. వారు తలపెట్టే కార్యాలు దేవుని ద్వారా సఫలపరచబడుతూ ఉంటాయి అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క పరిచర్యను చేసే ప్రభు సేవకులు సంపూర్ణముగా దేవుని పరిచర్యను చేయాలే తప్ప ఉద్యోగాలు చేస్తూ దేవుని యొక్క పరిచర్యను చేయుట వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్య అని తెలియజేసేటటువంటి ఈ విషయాలలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, గత ఆదివారపు ఆరాధనలో మనము నెహెమ్యాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకున్నటను జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నెహెమ్యాను గూర్చి మనం ఈ సందేశంలో ప్రియా దేవుని బిడ్డలారా తెలుసుకున్నట్టుకు ప్రధాన కారణము ఏమిటంటే, ఒకవైపు ఉద్యోగం, ఇంకొక వైపు యేసు ప్రభు సేవను చేయు సేవకులుగా లేక సేవకునిగా అవతారం ఎత్తినటువంటి ఉద్యోగ పాస్టర్లు, ఉద్యోగ ఆత్మీయ బ్రదర్సు వారు ఇలా దేవుని వాక్యాన్ని తీసుకుంటూ బోధించడం జరుగుతున్నది. ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు డేరాలు కుట్టే వృత్తిని లేక డేరాలు కుట్టే వృత్తి ద్వారా తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఒకవైపు, ఇంకొక వైపు ప్రభు సేవకునిగా ప్రభు యొక్క సేవను పౌలు గారు చేసి ఉన్నాడని వారు చెప్పడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు అపోస్తలుడైనటువంటి పౌలు గారిని సంపూర్ణ సేవా పిలుపు గల వారికి, సేవకు సంపూర్ణంగా సమర్పించుకున్న వారికి, సంపూర్ణముగా ప్రభు యొక్క సేవకు సమర్పించిన వారికి అపోస్తలుడైన పౌలు గారిని ఒకవైపు ఉద్యోగము చేస్తూ ఇంకొక వైపు సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా పాస్టర్లుగా చలామణి అయ్యేటటువంటి ఉద్యోగ పాస్టర్లు పౌలు గారిని ఎలా చూపిస్తూ ఉన్నారంటే, ఒక అవిశ్వాసపు సేవకునిగాను, ఒక వాక్య విరుద్ధమైనటువంటి సేవను చేసిన సేవకునిగాను,
ఒక బలహీనుడైన సేవకునిగాను, అంతేకాకుండా క్రీస్తు సంపూర్ణ సేవకునిగా ఉండి సేవను చేసినట్లు పౌలు గారు చేయక తన ఇష్ట ప్రకారం ప్రభు సేవను చేసిన వానిగా ప్రియ దేవుని బిడ్డారా, మరి సంపూర్ణ సేవకులకును, అదేవిధముగా సంపూర్ణ సేవా సమర్పణ కలిగిన వారికి, అదేవిధముగా సంపూర్ణముగా సేవ చేయుటకు సమర్పించబడిన వారికి మరి పౌలు గారిని ఈ ఉద్యోగం చేస్తూ సంఘాలను నడిపించి బోధకులుగా చలామణి అయ్యేవారు పౌలు గారిని ఏం చేస్తున్నారంట, ఒక ఉద్యోగ పాస్టర్గా ఆయన్ని చూపించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విధముగా సంపూర్ణముగా ప్రభు యొక్క సేవను చేయుటకు సమర్పించుకున్న వారిని, అదేవిధముగా సంపూర్ణ సేవా పిలుపు గలవారిని, సంపూర్ణ సేవ చేయుటకు మరి సమర్పించబడినటువంటి మరి ఆ ప్రభు సేవకులైన వారు, మరి యవన బిడ్డలైన వారు కావచ్చు, వారి యొక్క సమర్పణను వీరేం చేస్తూ ఉన్నారంటే అపోస్తలుడైన పౌలు గారిని ఒక బలహీనుడిగా వారికి చూపిస్తూ, ఒక ఉద్యోగ పాస్టర్గా చూపిస్తూ పౌలు గారే తన యొక్క చేతి వృత్తిని చేసుకుంటూ, మరి విశ్వాసుల యొక్క కానుకల మీద ఆధారపడకుండా తన జీవనోపాధిని కొనసాగిస్తూ, మరి ఒకవైపు చేతి వృత్తిని చేసుకుంటూ ఇంకొక వైపు ఆయన ప్రభు పరిచర్యను చేయలేదా, మరి అలాగా చేయడం తప్పు కాదు అని చెప్పి సంపూర్ణ సేవా సమర్పణ కలిగిన వారి యొక్క సంపూర్ణ సేవా పిలుపు ఉన్నటువంటి వారి యొక్క ఆ ఒక పిలుపును, అదేవిధముగా సంపూర్ణ సమర్పణను వీరి యొక్క బలహీనమైన మాటల ద్వారా పాడు చేయుటను జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఈ విషయాలన్నిటినీ వివరముగా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మరి ఆ దేవుని ప్రజలకు తెలియపరిచే ఈ ప్రయత్నాన్ని మా ఈ ఆరాధన ద్వారా ఈ అంశపు పేరులో, ఈ ఆధ్యాత్మిక సందేశపు పేరులో మరి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మొదటగా అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా ఎన్నెన్నో విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగింది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు గారిని ఉద్యోగ పాస్టర్గా చూపించుట వాక్య విరుద్ధమైనటువంటి బోధ అయి ఉన్నదని ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు సేవకునిగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి నేను తెలియజేయచ్చు, వాక్యాధారాలతో నిరూపించడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఉద్యోగ పాస్టర్గా పౌలు గారిని చూపించే బోధ అది మరి తప్పుడు బోధ అని వాక్యాధారాలతో నిరూపించడం జరిగి ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు సంపూర్ణ దేవుని పరిచర్యను ఆయన చేశారని వాక్యాధారాలతో తెలియజేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరికి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవైపు ఉద్యోగము చేస్తూ ఇంకొక వైపు సంఘాలని స్థాపించుచు సేవకులుగా చలామణి అవుతున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఉద్యోగస్తులైనటువంటి ఆత్మీయ బ్రదర్స్కి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యము ద్వారా వారిని ఖండించడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే అపోస్తలుడైన పౌలు గారిని ఉద్యోగ పాస్టర్గా చూపించేవారు తప్పక మరి వారు చేసే బోధ వాక్య విరుద్ధమైనది అని తప్పక తెలుసుకోవాలి. పౌలు గారు సంపూర్ణ సేవకునిగానే సంపూర్ణ పరిచర్య చేశారు అని ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్య వెలుగులోంచి తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోస్ని ఎవరైనా చూడకపోతే ఆ సందేశాలను ఈ యొక్క అంశపు పేరులో ఉన్నటువంటి ఆ యొక్క సందేశాలను వీక్షిస్తున్నప్పుడు పౌలు గారికి సంబంధించిన ఆయన సంపూర్ణ సేవకునిగా పరిచర్య చేశారనే విషయాలు మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు గారు సంపూర్ణ సేవకునిగా ఆయన పరిచర్యను చేశారని నిరూపించడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి ఈ ఉద్యోగము చేస్తూ లేక ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి మరి సంఘ కాపరులుగా చలామణి అవుతున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ పాస్టర్లు ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారితో వారు ఆగక యోసేపుని కూడా ఒక యాజకునిగా మరి వారికి వారే సృష్టించి ప్రియా దేవుని బిడ్డలారా, అనేక విషయాలను జోడించి ఐగుప్తీయుల మధ్య ఒకవైపు ఉద్యోగము చేస్తూ ఇంకొక వైపు దేవుని సేవను చేశాడని బోధించడం కూడా జరిగింది. ఎవరు అంటే ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా చలామణి అయ్యేటటువంటి ఉద్యోగ పాస్టర్లు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ బోధ కూడా పచ్చి అబద్ధమని ప్రియా దేవుని బిడ్డలారా, అది కల్పిత బోధ అని దుర్బోధ అని వాక్యాధారాలతో నిరూపించడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారు సంపూర్ణ సేవకునిగా ఉంటూ సేవ చేశారు. యోసేపు ఆయన యాజకుడిగా లేడు. మరి ఆయన ఎలా ఉన్నాడు ఐగుప్తు దేశంలో? ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలను తెలియజేయడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యాధారాలతో మరి యోసేపు ఐగుప్తులో యాజకుడిగా లేడు అని నిరూపించడం జరిగినది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా,
ఇంకా అక్కడతో ఆగక ఏమండి నెహెమ్యాను కూడా ఒకవైపు ఉద్యోగము చేస్తూ ఇంకొక వైపు దేవుని యాజకుడిగా ఉన్నాడు అని ఏమండి మరి ఉద్యోగాలు చేస్తూ క్రైస్తవ సంఘాలను స్థాపించచ్చు పాస్టర్లుగా ఏమండి చలామణి అవుతున్నటువంటి ఆత్మీయ బ్రదర్సు ఏమండి చెప్పడం బోధించడం మరి జరుగుతూ ఉంది కూడా. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇది కూడా పచ్చి అబద్ధ బోధ, వాక్య విరుద్ధమైన బోధ అని ప్రియా దేవుని బిడ్డలారా తెలియజేయడం జరిగినది. మరి నెహెమ్యా యెరూషలేమునకు గవర్నర్గా మాత్రమే ఏమండి ఆయన పంపబడి అక్కడ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని దేవాలయపు పనులు ఏమండి గవర్నర్గా ఉండి ప్రియా దేవుని బిడ్డలారా చేయించాడే తప్ప ఏమండి యెరూషలేమును ఏమండి పునర్నిర్మించాడే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా యాజకుడిగా కాదు అని గత వారం తెలియజేయడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గత వారం తెలియజేసినటువంటి విషయాలు తెలియజేసిన సమయం లేక కొన్ని విషయాలను నెహెమ్యాకు సంబంధించిన విషయాలు మరి విడిచిపెట్టడం జరిగినది. ఆ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క ఆరాధనలో మనం తెలుసుకొనబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే విధేయతను మనం కలిగి ఉంటే వాక్యానుసారమైన విషయాలు మనం తెలుసుకోగలం, వాక్యానుసారమైన ఆత్మీయతను మనం కలిగి ఉండగలం. అప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ఉద్దేశాలు దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడుతూ దేవుని చేత నూరంతుల ఆశీర్వాదాన్ని మనం పొందగలం. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై నూరంతలు ఏమిటి ఫలాన్ని పొంది మరి అతడు దేవుని ద్వారా గొప్పవాడిగా మరి చేయబడ్డాడు. ఆ ఇస్సాకు పొందిన ఆశీర్వాదాన్ని ఫిలిస్తీన్లు చూసి ఏమిటి అసూయపడ్డారు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, వాక్యానుసారమైన ఆత్మీయతను మనం కలిగి ఉంటున్నప్పుడు, వాక్యానుసారమైన ఆత్మీయతను మనం కట్టుకుంటూ ఉన్నప్పుడు ఏమండి మన ఆశీర్వాదాలను ఏమండి మరి అనేకులు చూసి ఓరవలేనంత రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నెహెమ్యా తన యొక్క మరి మొదట ఆ ఒక ప్రయాణం యెరూషలేము ప్రయాణము గవర్నర్గా ప్రియా దేవుని బిడ్డలారా అర్తహషస్త ఆ ఒక చక్రవర్తి, పారసీకుల చక్రవర్తి ఆయన పరిపాలన కాలములో అర్తహషస్తాయే యెరూషలేమునకు గవర్నర్గా నెహెమ్యాను పంపినట్లు మనం చూస్తూ ఉంటాం. తన మొదటి ప్రయాణంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి యెరూషలేము యొక్క దేవాలయ పునర్నిర్మాణ పనులు ఆయన పూర్తి చేసి ప్రియా దేవుని బిడ్డలారా దాదాపుగా 12 సంవత్సరాలు ఆ సమయంలో ఆయన అక్కడ ఉన్నట్లు చరిత్ర విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రీస్తు పూర్వం 432వ ఆ సంవత్సరమున ప్రియా దేవుని బిడ్డలారా మరలా బబులోనుకు నెహెమ్యా తిరిగి వెళ్ళిపోయినట్లు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, 5వ అధ్యాయం 14, 13వ అధ్యాయం 6లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే కొన్ని సంవత్సరములైన తరువాత దైవ మందిరమున ఆరాధన క్రమముగా జరుగుకుండుట, విశ్రాంతి దినము ఏమండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆచరింపక పోవుట, ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులు అన్యులను వివాహమాడుట, ఈ విషయాలు మరలా ప్రియా దేవుని బిడ్డలారా నెహెమ్యాకు తెలియపరచబడినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నెహెమ్యా మరలా రెండవసారి మరలా గవర్నర్గాని ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేము వెళ్ళినట్లు దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమండి మరి మొదటిసారి ఏమండి ఆయన ఆ ఒక యెరూషలేము ఉన్నటువంటి యోధాకు ఆయన గవర్నర్గా వెళ్ళి పనిచేశారు. రెండవసారి కూడా ఆయన యెరూషలేమునకు అంటే యెరూషలేములో ఉన్న యోధాకు ప్రియా దేవుని బిడ్డలారా గవర్నర్గానే ఆయన వెళ్ళి అక్కడ ఏమండి కొన్ని సంస్కరణలు ఆయన చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1 ఏమండి 13వ అధ్యాయము 6-7 వచనాల ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. నెహెమ్యా 2 సార్లు యెరూషలేమునకు ఏమండి యోధాకు గవర్నర్గా ఆయన వెళ్ళాడే తప్ప యాజకుడిగా కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి ఈ విషయాలు గమనించండి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ధ్యానం చేసే ప్రయత్నం చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక దేవుని వాక్యాన్ని ప్రియా దేవుని బిడ్డలారా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఏదో పై విషయాల ద్వారా మన ఇష్టానుసారంగా దేవుని వాక్యాలను తీసుకొని ఏమండి దేవుని యొక్క వాక్యాన్ని విని ఏమండి దేవుని ప్రజలను తప్పు త్రోవలోనికి నడిపిస్తే దేవుని యొక్క కోపం మన మీదకు వస్తుంది. ఒక దినాన్ని దేవుని యొక్క తీర్పులో అబద్ధ బోధకులతో, కల్పిత బోధకులతో, దుర్బోధకులతో ఏమండి తప్పుడు బోధకులతో ఏమండి ఆ గుంపులో ప్రభు సేవకులైన వారు ఏమండి నిలిచి ఉండేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది. ఏ ప్రభు సేవకులైన వారు అంటే ఒకవైపు ఉద్యోగము, ఇంకొక వైపు వారికి వారే సంఘాలను స్థాపించి దేవుని యొక్క పరిచర్యను
దేవుని యొక్క మాటకు విరోధముగా వ్యతిరేకముగా చేస్తూ వారికి వారు సంతృప్తి చెందేటటువంటి పరిచర్యలు చేసుకుంటున్న ఉద్యోగ పాస్టర్లు తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నెహెమ్యా రెండవసారి ఆయన వెళ్ళిన తర్వాత మరి యెరూషలేములో ఇశ్రాయేలు మధ్య అక్కడ వారు నడుచుకుంటున్నటువంటి ఆ ఒక అక్రమ విధానములను ప్రియా దేవుని బిడ్డలారా దిద్దుటకై ఆయన తిరిగి యెరూషలేమునకు మరలా ఆయన వెళ్ళారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అన్యస్త్రీలను వివాహమాడిన వారు తమ భార్యలను కానీ ఆ దేశమును కానీ వదిలి పెట్టునట్లు బలవంతము చేసెను అని మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యాజకులలో అనేకులు ఈ కారణముచే దేశభ్రష్టులై సమరయులతో చేరి గెరిజీము కొండ మీద ఆలయమును కట్టించుకొని యుందురని ప్రియా దేవుని బిడ్డలారా చరిత్ర విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరామత్తు చేయబడిన మందిరపు ఆ గోడ ప్రాకారమును మరలా మర్యాదగా మరి ప్రతిష్ఠించి ప్రియా దేవుని బిడ్డలారా బేదలను అన్యాయపు వడ్డీతో బాధించుటను ఆపి వారి పోషణార్థమై తగిన ఏర్పాట్లు అక్కడ ఏర్పరిచి ఆరాధనలను మరలా ఏం చేశాడంటే జరిగేటట్లు నెహెమ్యా చేసి మంచి కట్టుదిట్టములు చేశాను. ప్రతి విషయమందు కూడా ప్రభుత్వ పరిపాలకులకు మాదిరిగా నెహెమ్యా ఉండినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మొదటిసారి వెళ్ళి యెరూషలేము యొక్క గుమ్మాలను ప్రాకారాలను మరి పాడైనటువంటి యెరూషలేమును ఆయన బాగు చేశాడు. పునర్నిర్మాణం ఆయన చేసి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరలా రెండవసారి అక్కడ కొన్ని మరి ఇశ్రాయేలు మధ్య నెలకొన్న కొన్ని దేవుని వాక్య విరుద్ధమైనటువంటి ఆ పరిస్థితులను దిద్దుబాటు చేయడానికి, చక్కదిద్దడానికి, సంస్కరించడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఒక ఆయన మరి ఒక సంస్కరణలు చేయడానికి మరలా ఆయన ఎలా వెళ్ళాడంటే యాజకుడిగా వెళ్ళలేదు, గవర్నర్గానే వెళ్ళాడు. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1లో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి అని మనం చూడగలం. ప్రియులారా, నెహెమ్యా గవర్నర్గా మరి యెరూషలేమునకు యోధాకు ఆయన వెళ్ళినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అప్పటికే అక్కడ ప్రధాన యాజకులు ఉన్నట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఎల్యాషీబు అనగా దేవుడు తిరిగి కట్టెను అని అర్థమునై ఉన్నది. నెహెమ్యా కాలములోనున్న ప్రధాన యాజకుడు. అయితే ఇతడు జెరుబ్బయలు కాలములో ప్రధాన యాజకుడిగా నుండిన యోషువా యొక్క మనుమడు. ప్రియా దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం 12:10లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. నెహెమ్యా గ్రంథములో యాజకులు లేవీయుల పాత్ర ఎక్కువగా ఉండునట్లు ఉండుటను ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెరూషలేములో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే యెరూషలేము గోడలు తిరిగి కట్టించుటలో ఎల్యాషీబు నెహెమ్యాకు సహాయము చేశాను అని నెహెమ్యా 3:1లో మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 28లో యాజకులందరూ అని మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 17లో లేవీయులలో అని మనం చూడగలం. నెహెమ్యా 10వ అధ్యాయం 27-39లో కూడా మనం చూడగలం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 22లో అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని. ప్రియులారా, దేవుని సేవన చేసే ప్రధాన యాజకులు లేవీయులు యెరూషలేములో యూదయలో ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, అయితే మరి నెహెమ్యాను యాజకుడిగా చూపించడం ఎంత దేవుని వాక్య విరుద్ధమైనటువంటి బోధో తప్పక మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 29 నుండి 30 వరకు మనం చూస్తే అక్కడ ఈ విధముగా మనం చూస్తాం. నా దేవా, వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీయుల నిబంధనను అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకం ఉంచుకొనుము. ఇలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించి తిని అని ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ వ్రాయబడి ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ఈ నియమించినటువంటి పని ఎవరు చేశారు అంటే ఒక ప్రభుత్వ అధికారిగా
గవర్నర్గా ఉన్నటువంటి నెహెమియా చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, నెహెమియా యెరూషలేములో యూదయకు ఆయన యాజకుడిగా పంపబడలేదు, అక్కడ యాజకత్వాన్ని చేయలేదు. ప్రియులారా, ఒక గవర్నర్గా యూదయకు గవర్నర్గా మరి నెహెమియా పంపబడ్డాడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. మరి నెహెమియా వెళ్ళేటప్పటికే ప్రధాన యాజకులు లేవీలు కూడా ఉన్నారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. వారితోనే దేవుని యొక్క పనులు చేయించిన వానిగా నెహెమియాను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే నెహెమియా పారసిక రాజుకు అర్థహస్త పరిపాలన కాలంలో ఉద్యోగస్తునిగా పానదాయకుల ఉద్యోగస్తునిగా రాజునకు పానపాత్ర గిన్నె అందించు ఉద్యోగస్తునిగా ఉండుటను మనం చూడగలం. అంతేకాదు యెరూషలేమును కట్టుట విషయమై, అనగా దాని గోడలను దాని గుమ్మములను కట్టుట విషయమై యెరూషలేమునకు అర్థహస్త ద్వారా గవర్నర్గా నియమించబడి పంపబడిన వానిగా నెహెమియాను మనం చూస్తూ ఉంటాం. ఇంకొక మాటగా ప్రియా దేవుని బిడ్డలారా, మనం చెప్పుకోనవలేనంటే యూదులపై అధికారిగా నెహెమియా అక్కడికి పంపబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు యెరూషలేములో ప్రభుత్వ పరిపాలకునిగా మంచి మాదిరిగా ఉంటూ మంచి సంస్కరణలు, అనగా ప్రియా దేవుని బిడ్డలారా, దిద్దుబాటు చర్యలు చేసిన వానిగా నెహెమియాను మనం చూడగలం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, నెహెమియా పారసికపు రాజ్యములో యెహోవా యాజకునిగా లేడు, ప్రవక్తగా లేడు, ఉద్యోగస్తునిగా మాత్రమే ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎక్కడ? పారసికపు రాజ్యములో. అంతేకాదు యెరూషలేమునకు పంపబడినప్పుడు కూడా ఒక ప్రభుత్వపు అధికారిగాను గవర్నర్గాను వెళ్ళాడే తప్ప ప్రధాన యాజకుడిగా వెళ్ళలేదు, అసలు యాజకుడిగానే వెళ్ళలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కార్యాల విషయమై భారము కలిగిన వానిగా నెహెమియా ఉండినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక విశ్వాస సంబంధిగా ఉన్నాడే తప్ప యాజకుడిగా లేడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఉద్యోగ పాస్టర్లు నెహెమియాను ఒకవైపు ఉద్యోగము చేసుకుంటూ ఇంకొక వైపు దేవుని సేవ అంటే యాజకత్వము చేశాడు అని చెప్పడం ఎంత హాస్యాస్పదం ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత అబద్ధ బోధ, ఎంత వాక్య విరుద్ధమైన బోధయో తప్పక క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి మరి సంఘ పాస్టర్లుగా చలామణయ్యే సంఘాలలో విశ్వాసులుగా ఉండకూడదని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే వారు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా వారు పనిచేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఒక పౌలు గారు అవ్వచ్చు, ఒక యోసేపు అవ్వచ్చు, ఒక నెహెమియా అవ్వచ్చు, వీరు ప్రియా దేవుని బిడ్డలారా ఉద్యోగాలు చేస్తూ మరి దేవుని పరిచర్యలు చేశారు అనేది వాక్య విరుద్ధమైన బోధ అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, వారు మరి పౌలు గారి విషయానికి వస్తే ఆయన సంపూర్ణ సేవకునిగానే దేవుని పరిచర్యను చేశారు. ప్రియులారా, యోసేపు విషయానికి వస్తే ఐగుప్తులో ఆయన అధికారిగా ఉన్నాడు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నాడే తప్ప ఐగుప్తులో యాజకుడిగా లేడు అని మనం తెలుసుకోవడం జరిగినది. నెహెమియా కూడా అంతే. నెహెమియా యెరూషలేమునకు యాజకుడిగా పంపబడలేదు, అక్కడ యాజకుడిగా నెహెమియా లేడు. మరి నెహెమియా ఎలా పంపబడ్డాడు అంటే గవర్నర్గా పంపబడ్డాడు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మంచి సంస్కరణలు చేశారు, అంత మాత్రాన అతను యాజకుడు అని చెప్పడం, దేవుని సేవా సంబంధమైనటువంటి యాజకుడు అని చెప్పడం వాక్య విరుద్ధమైన బోధ ఉన్నదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇలాంటి బోధలు విని ఎవరైనా సంపూర్ణ పరిచర్య నుండి, సంపూర్ణ సమర్పణ నుండి, సమర్పించబడినటువంటి సంపూర్ణ పరిచర్య నుండి మరలా ఉద్యోగాలు చేస్తూ దేవుని సేవ చేసే అలాంటి వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యలు చేయడానికి ఇటువంటి ఒకవేళ మరి తప్పుడు బోధకుల యొక్క బోధలను బట్టి ఏమైనా అలాంటి మార్గాల్లోకి వెళ్తే ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి పరిచర్యను దేవుడు ఆమోదించడని మరి ఉద్యోగాలు చేస్తూ సంఘాలను నడిపించేటటువంటి సంఘ కాపర్లుగా చలామణి అయ్యేవారు తెలుసుకోవాలి. సంపూర్ణ పిలుపు, సంపూర్ణ సమర్పణ, సంపూర్ణ సేవకు సమర్పించబడిన వారు కూడా తెలుసుకొని దేవుని యొక్క పరిచర్యను సంపూర్ణముగా చేయాలి తప్ప మన ఇష్ట ప్రకారం ఒకవైపు ఉద్యోగాన్ని చేసుకుంటూ ఇంకొక వైపు సంఘాలను స్థాపించి సేవ చేసేటటువంటి పని అది దేవుని వాక్య విరుద్ధమైన పరిచర్యని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే మరొక వ్యక్తిని కూడా వీరు చూపిస్తూ ఉన్నారు. ఎవరు? ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి సంఘ కాపర్లుగా చలామణి అయ్యేవారు దానియేలును కూడా చూపిస్తూ ఉన్నారు. ఇంతకీ దానియేలు ఆయన ఉద్యోగము చేస్తూ దేవుని సేవను చేశాడా లేదో ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా వచ్చే వారం మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఆ దానియేలు బబులోను సామ్రాజ్యములో మాదియ పారసీకుల సామ్రాజ్యములో దానియేలు ఉద్యోగము చేస్తూ దేవుని సేవను చేశాడా? అసలు అక్కడ ఎటువంటి స్థితిని దానియేలు కలిగి ఉన్నాడో వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియులారా, తప్పుడు బోధలను
మరి గుర్తించండి, గ్రహించండి. ఆ తప్పుడు బోధలోంచి బయటికి రండి. వాక్యానుసారమైనటువంటి మరి ఆత్మీయతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. వాక్యానుసారముగా దేవుని యొక్క పిలుపుకు లోబడి సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సేవను విశ్వాసంతో చేస్తున్న సేవకుల సంఘాల్లో విశ్వాసులుగా ఉంటూ ఆ సేవకుల పురోభివృద్ధికి మీరు ఆశీర్వాదకరంగా ఉంటే దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ తరతరాలను నూరంతులుగా ఆయన ఆశీర్వదించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. రండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, ఇగో నాయన, మరి మాకు ఈ ఆరాధన ద్వారా స్వచ్ఛమైన వాక్యాన్ని, వాక్యానుసారమైన బోధను ప్రభా నిన్ను విశ్వసించిన ప్రజలకు ఇగో ప్రభా మరి తెలియజేయడానికి, బోధించడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే, నీ వాక్యములు వ్రాయబడినట్లు, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాకని వ్రాయబడినట్లు సత్యాన్ని గ్రహించినట్లు, సత్యాన్ని అర్థము చేసుకున్నట్లు, సత్యవాక్యాన్ని అంగీకరించగలిగిన ప్రభు ఆత్మీయత మా ప్రియులందరికీ మీరు దయచేయండి. సంపూర్ణ సేవకుల సంఘాలలో విశ్వాసులుగా ఉంటూ దేవా విశ్వాసముతో నీ పరిచర్య చేసే సేవకులకు మంచి చేయుతుగా ఉంటూ ఆ పరిచర్య పురోబుద్ధిలో పాలిభాగస్తులుగా ఉంటూ తద్వారా కలిగి నీ దీవులు పొందుకుని ఆత్మీయతలో నీ బిడ్డలు ఉండడానికి మీ కృప దయచేయండి. మరి ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి సేవకులుగా చలామణి వాక్య విరుద్ధమైనటువంటి రీతిలో సంఘాలను నడిపించే సంఘాలలో మరి విశ్వాసులుగా ఉండకుండా సంపూర్ణ సేవకుల సంఘాలలో ఉంటూ తద్వారా కలిగే మీ దీవులు పొందుకునే ఆ గొప్ప ఆత్మీయతను మా ప్రియులకి మీరు దయచేయమని, మొరాలకిచ్చమని, నీ దీవెనలతో నింపమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం మాకు దయచేయి. మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, శోధన కీడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని నామాన్ని గణపరిచిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కృమరించుము దేవా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ఈ విశ్వాసీ పరిచర్యలు మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్, ఆమీన్. సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోన, నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపి